పేషెంట్ యొక్క మాటతో మేము అతను డిశ్చార్జ్ చేసాం. ట్రీట్మెంట్ జరిగింది అంటే ఆశ్చర్యాలు. తర్వాత ఏ మచిలీపట్నానికి అయితే నేను రావద్దు అనుకున్నానో, ఏ సేవ అయితే నేను చేయొద్దు అనుకున్నానో, దేనికైతే నా మనసు లేదనుకున్నానో, నా స్వభావం సరిపోదు అనుకున్నానో, దానికోసం దేవుడు నన్ను సిద్ధపరిచి నన్ను మచిలీపట్నం మా పెద్దన్నయ్య గారి దగ్గరికి రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. వచ్చిన తర్వాత నా పిల్లలు చిన్నపిల్లలు, అప్పటి వరకు చాలా లగ్జరీగా గడిపినటువంటి నా యొక్క జీవితం ఒక్కసారిగా పూర్తిగా డౌన్ అయిపోయింది. వ్యాపారం అంతా నా చేతిలోనే ఉంది. అది ఎవరి కుటుంబస్తులు చేసేటువంటి వ్యాపారం కాదు. ఒక్కసారిగా నా ఆర్థిక పరిస్థితి పూర్తిగా డల్ అయిపోయింది. చాలా దయనీయమైన పరిస్థితికి నేను వెళ్ళిపోయాను. నేను ఆ పరిస్థితిలో నేను దేవుని దగ్గర అడిగా, నేను ప్రభువా, నీవు నన్ను స్వస్థపరిస్తే, నాకు తిరిగి నేను లేచి నాకు ఆరోగ్యం ఇస్తే నీ సేవలో నేను పాలు పొందుకుంటాను అన్నప్పుడు